ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొకసారి మన అదృష్టం శ్రీ వేణుశ్యామ గారు, వారి యొక్క పూర్వనామం మణిప్రసన్న గారు. వారు శ్రీ విద్యలో నిష్ణాతులు, అలాగే శ్రీ విద్యా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమందికి శ్రీ విద్యాపరమైన విషయాల్లోనూ వారు సాధన ఇవ్వటమే కాకుండా వారి సాధనలో ముందుకు వెళ్ళేటట్లు సహకరిస్తూ ఉంటారు. వారితో ఇప్పుడు మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. అమ్మ, ఇప్పుడు చాలామంది సాధన చేస్తూ ఉంటే ఆ దేవతా లక్షణాలు వాళ్ళల్లో చూస్తాము అంటారు. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు అంటే మనం చెప్పింది 100కి 100% నిజం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎందుకు అని అంటే ఆ దేవత లక్షణం ఎలా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటేదో చేస్తూ ఉన్నారు, ఆ పని చేయడం ద్వారా దానిలా మారడం అనడానికి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ఇప్పుడు మంత్రదేవత యొక్క లక్షణమే ఆ మంత్రంలో ఉంటుంది. ఎప్పుడైతే ఉందో మీరు అది చేయగా మీ ఆత్మ అంటే సూక్ష్మదేహంలో ఆ మంత్రదేవత యొక్క స్వరూపం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడిందో మనకి ఆటోమేటిక్గా ఆ దేవత లక్షణాలే కదా మనలో కనిపిస్తాయి. దానికి బోళ్ళన్నీ ఉదాహరణలు చెప్పుకుంటే అందులో లోపాముద్ర అమ్మవారు. ఈ లోపాముద్ర అమ్మవారు మనం చూసినప్పుడు ఆవిడ ఫస్ట్ అసలు పురుషుడి కింద అంటే రాజకుమారుడి కింద ఉన్న ఆయన ఈ నవావరణార్చన చెయ్యగా అమ్మలా అయిపోయారు. అందుకే లోపాముద్ర అంటే ఆ ముద్ర ఒక్కటే తక్కువ, మిగతావన్నీ ఆవిడ అసలు స్త్రీ స్వరూపం కింద మారిపోయింది అని చెప్పడానికి ఇంకంతకంటే తార్కాణం ఏమీ లేదు. అందులో లలితా సహస్రం కానీ అష్టోత్తరం కానీ ఏదైనా లలితాదేవి గురించి చెప్పినప్పుడు లోపముద్రాదేవిని ఫస్ట్ మనం పూజించడం అన్నది ఎందుకు పూజిస్తాము అని అంటే అంత గొప్ప భక్తురాలు ఇంక ఈ సృష్టిలో లేదు అని చెప్పే స్థితి కూడా ఉంది. అంటే మనం ఎంత సాధన చేస్తామో అంత గొప్పగా ఆ దేవతలా మారుతాం. అయితే సాధన చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది నేను ఉగ్రదేవత ఉపాసన చేశాను అని ఉగ్రంగా అరిచేస్తూ ఉంటారు. అంటే కొంతమంది కాలభైరవ సాధన చేసిన వాళ్ళు, అలాగే కాళీ సాధన చేసిన వాళ్ళు, వారాహి అమ్మవారు సాధన చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉగ్రంగా అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తుంటారు. అది అమ్మవారి లక్షణమా, వీళ్ళల్లో ఉండేటటువంటి వికృతి లక్షణమా? తప్పకుండా వీళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ ఏవి అంటే భావోద్రేగాలే. అమ్మవారి లక్షణం ఎప్పుడు రౌద్రదేవత అంటే అర్థం ఏమిటి అంటే నీలో రుద్రత్వాన్ని నువ్వు తెలుసుకునేటట్టు చేయడం అని. అంటే మనలో రుద్రత్వం ఎక్కడుంది? సర్వాంతర్యామి అయిన శివయ్య మన ఆత్మస్వరూపం కింద ఉన్నాడు. అదే కదా రుద్రంలో చెప్పారు, ఆత్మభౌడే రుద్రుడు. మరి ఆత్మస్వరూపం రుద్రుడు అని మనకు అర్థమయ్యే స్థితి ఎవరిస్తారో అది రుద్రదేవత, రౌద్రదేవత అంటే. అంతేకాని మనం ఆవిడ అరుస్తుంది లేకపోతే కోపంగా ఉంటుంది ఇది కాదు. దేవత అంటే ఏ దేవత అయినా సరే, మీకు దేవి అధర్వణశేషం తీసుకుంటే మంత్రాణం మాతృకాం దేవీం, నిజంగా మంత్రసాధన ఎవరు చేస్తారో వాళ్ళ మాతృత్వం వస్తుంది. అందుకే కదా మాతృకా వర్ణ రూపిణి అంటే ప్రతి అక్షరాన్ని దేంతో పోల్చారు అంటే అమ్మతో పోల్చారు. అమ్మతో పోల్చారంటే అమ్మ ఎక్కడుంది? మళ్ళీ మా అక్షరాలు ఎక్కడున్నాయి చూడండి. ఫస్ట్ ఉన్న 16 విశుద్ధి చక్రం చుట్టూ అంటే ఆ నుంచి అహా వరకు, కా నుంచి టం వరకు మన అనాహత చక్రం 12. ఇక్కడ మణిపురానికి వచ్చేసి 10. అవేంటి అంటే ఢమ్ నుంచి ఫం వరకు. బం భం మం యం రం లం 6 అక్షరాలు స్వాధిష్టానంలో ఉన్నాయి. వం శం షం సం అన్నది మూలాధారం. హం లం క్షం 51 అక్షరాలు. ఈ 51 అక్షరాలు చేస్తే మాతృకా వర్ణ రూపిణి అంటే ఆ అక్షరమే మాతృత్వం అని చెప్తున్నారు. అంటే తల్లితనమే లోపలికి వస్తుంది. అప్పుడు తల్లితనం లోపలికి వచ్చినప్పుడు అమ్మ ఎప్పుడైనా కోపంగా ఉంటుందా? అమ్మ ఎప్పుడైనా అరుస్తూ ఉంటుందా? పిల్లల్ని బొజ్జగించి చెప్పేదాన్నే తల్లి అంటారు. ఎందుకంటే కరుణ అంటే అమ్మనే పోలుస్తున్నాం మనం. మరి అలాంటప్పుడు ఆ తల్లికి కోపాలు అవన్నీ ఉండవు. నిజంగా మంత్రసాధన చేస్తే మన లోపలికి ఆ తల్లితనం మాత్రం వస్తుంది. కాబట్టి శాంతమే తప్ప ఈ కోపాలు ఇవన్నీ మనలో ఉన్న ఎమోషన్సే కానీ అది అమ్మవారి యొక్క స్వరూపం అయితే ఖచ్చితంగా కాదు. అయితే ఇప్పుడు కొంతమంది అమ్మవారి సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఆ సాధనలో నిమగ్నం అయిపోయేసి సాధనే సర్వంగా భావించి
ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయలేక విల్లవిల్లాడుతుంటారు. నాకు మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటి, ఎంతసేపటికి ఏదో మంత్రం తీసుకుంది, సాధన ఇది, భర్త కాపురం వదిలేసింది. దీనికి ఎట్లా ఒక సంసారిక జీవితంలో ఉండేటటువంటి భార్యాభర్తలకి పడేటటువంటి ఈహక బాధలు ఇవి ఉంటాయి. వాటికి ఈ సాధనకి లింక్ చేసుకోవడం ఎలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి? లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అవ్వటం అనేది సహజంగా జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఎట్లా? అసలు సఫర్ అన్నదే లేదు ఇందులో. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం సాధన చేసామో తప్పకుండా మన లైఫ్ని ఎంత బ్యాలెన్స్గా ఉంచుకోవచ్చో మనకు అర్థమవుతుంది. అది ఇంకా అర్థం లేదు అంటే మనం పెంచాల్సింది సాధన, లేదా ఇది వర్కౌట్ అవటం లేదు అనిపించినప్పుడు సాధన చేస్తూనే దీన్ని కూడా బ్యాలెన్స్ ఫస్ట్ ఎందుకు అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళగలిగితే ఆ తర్వాత వచ్చే స్థితి చాలా ఆనందంగా ఉంటుంది. అది ఉండకపోవడానికి కారణం ఏమిటి అని అంటే వీళ్ళు సాధనలో మూలాధార చక్రంలోనూ కుండలిని శక్తి అన్నది అవేకన్ అవుతుంది. మనకు తెలిసినదే ఫస్ట్ మొదలు పెట్టగానే అది లేస్తుంది. లేచేసరికి ఏమర్థమవుతుంది అంటే నేను అసలు ఎందుకు వచ్చాను, నా పుట్టుక ఎందుకు అని అంటే నేను అంటే అన్నిటికంటే ఫైనల్ ఆధ్యాత్మికతే అన్నది అర్థమవుతుంది. ఈ అర్థమైన స్థితిలో ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ సంసార జీవితం, అవతల వాళ్ళకు కూడా నువ్వు చేసావు సాధన కాబట్టి నీకు అర్థమైంది, అవతల వాడికి అర్థం అవ్వలేదు అని అనిపించినప్పుడు ఏమవుతుంది, ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సాధన చేసిన వాడు ఏమిటి అంటే వాడి లోపల మురికిని వాడు ఏం చేస్తూ ఉంటాడు, క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అంతే కదా సాధన అంటే. మన లోపల ఉన్న మురికిని క్లీన్ చేసుకుని దాన్ని శుద్ధి చేసుకోవడమే సాధన. అప్పుడు శుద్ధి చేస్తేనే ఆత్మ అన్నది ఉన్నతికి వెళ్ళి పరమాత్మ తత్వంలోకి కలుస్తుంది. ఈ శుద్ధి చేసుకునే ప్రక్రియలో మురికి అన్నది ఎక్కడికి వస్తుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఇప్పుడు నాలోంచి మురికి వచ్చింది, నా ఎదురుగుండా ఎవరున్నారు, ఆ వాసన మీకే కదా కొడుతుంది. అంటే మన ఇంట్లో ఒక డ్రైనేజ్ ఉంది, దాన్ని క్లీన్ చేస్తుంటే వాసన ఇంట్లో వాళ్ళకే కదా వస్తుంది. అప్పుడు ఇంట్లో ఎవరున్నారో వాళ్ళకి ఈ అంటే నాలో ఉన్న ఈ చెడ్డ ఎనర్జీ, మురికి ఎనర్జీ ఏదైతే ఉందో అది వెళుతోంది. వెళ్ళేసరికి అలా ఎప్పుడైతే నా శక్తి అక్కడికి వెళ్ళిందో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అలాగే యాక్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకు యాక్ట్ చేయాలనిపిస్తుంది అని అన్నప్పుడు సాధనలో ఎప్పుడు పరిణితి అన్నది చాలా అవసరం. ఆ పరిణితి అన్నది అవసరమైనప్పుడు మనకు ఆ మెచ్యూరిటీ లేనప్పుడే ఇంబ్యాలెన్స్ అవుతాం. మెచ్యూరిటీ వస్తే ఇంబ్యాలెన్స్ అవ్వం. అది రావాలి అంటే కూడా మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి కదా. అందుకని ఏమవుతూ ఉంటుందంటే అవతల సైడ్ నుంచి ఏదో ఒకటి దెబ్బలాట్లాగో ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు వీళ్ళకి పరిణితి ఉంది అంటే ఏం చేస్తారు అంటే ఒక విషయాన్ని ఒక రకంగా తీసుకుంటే గొడవ అవుతుంది, రెండో రకంగా తీసుకుంటే మనకి టీచింగ్ అవుతుంది. ఆ టీచింగ్లో ఎవరైతే తీసుకుంటారో, ఎందుకు అంటే ఈ సృష్టి అంతా ఉన్నది నాకు నేర్పించడానికే. ఇప్పుడు చూడండి ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, అప్పుడు వీళ్ళే ఎందుకు నాకు కుటుంబం కింద వచ్చారు అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్న పనికి సహాయం చేయడానికే వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది కోపంగా సహాయం చేయొచ్చు, కొంతమంది ప్రేమగా సహాయం చేయొచ్చు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో ఇచ్చి సహాయం చేయొచ్చు, కొంతమంది మన దగ్గర ఉన్నది తీసుకుని సహాయం చేయొచ్చు. ఏదైనా వచ్చిన వాళ్ళందరూ మనం చెయ్యాలనుకున్న పనికి హెల్ప్ చేయడానికే వచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది కనుక మనం అర్థం చేసుకోగలిగాము అంటే మన స్థితిలో మనం ఉన్నతంగా ఎదుగుతాము. లేదు అంటే అక్కడ విడిపోయాము అని అంటే మనం ఎవరితో విడిపోతున్నాము అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మంత్రం జపిస్తున్నాను అని అన్నప్పుడు మంత్రదేవత ఎప్పుడు అన్నిటితో కలిసి ఉండమని నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తితోనో లేకపోతే కుటుంబంతోనో విడిపోయాను అని అంటే ఆ పరమాత్మ, ఆ దేవత ఏదైతే ఉందో దాంతో కూడా మనం సమంగా కలము అన్నది అక్కడే అర్థమైపోతుంది. అక్కడ కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ రెండింటిని తప్పకుండా పరమాత్మలో మనం కలిసి తీరుతాం. అయితే నాకు మొన్న ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఏంటంటే వాళ్ళది చిన్న ఇల్లు, ఇంట్లో 5-6 మంది ఉంటారు. నేను ఉదయాన్నే లేచి నేను పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో వెనక ముందర లేచిన పెద్దవాళ్ళు వాష్రూమ్ అని ఇట్లా వెళ్తూ ఉంటారు. నా దృష్టి అమ్మవారి మీద లేదు. వీళ్ళు చేసే శబ్దాలు అంటే వాష్రూమ్కి వెళ్తూ నీళ్ళు ఏవో సౌండ్స్ వస్తుంటాయి, దాని మీద ఉంటుంది. నాకు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ మంత్రం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక గురువు గారు ఉన్నారట,
ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఉంటే వాళ్ళ కూతురు ఏం చెప్పిందిట అంటే, నాన్న నాకేంటో ఇంట్లో మనసు ప్రశాంతంగా లేదు, నువ్వు ఎప్పుడైనా ప్రశాంతంగా లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటానని చెప్పావు కదా, నన్ను కూడా ఒకసారి తీసుకెళ్తావా అని అడిగిందిట. అడిగితే అప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడు అంటే వాళ్ళ అమ్మాయిని గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళేసరికి అక్కడ కూర్చోబెట్టారు. గురువుగారు ఇంకా బయటికి రాలేదు. కానీ అక్కడ ఇంకా బోల్డ్ మంది శిష్యులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిట్ చేసే పరంపరలో వీళ్ళేమో ఒకళ్ళేమో ఇంకోళ్ళ మీద చాడీలు చెప్పుకుంటున్నారట, ఒకళ్ళేమో గొప్పలు చెప్తున్నారట, ఒకళ్ళు ఇంకోటి ఏదో చేస్తున్నారు. ఎంతమందిని చేసేసరికి ఆ అమ్మాయి అందిట, నాన్న నువ్వు ఇక్కడికి వచ్చి ప్రశాంతత ఎలా తెచ్చుకుంటున్నావు, ఎందుకంటే అసలు మన ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, వీళ్ళందరూ ఏంటి ఇంత గురువు దగ్గరికి వచ్చి ఇన్ని మంత్రాలు చేస్తూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకుంటూ లేదా గొప్పలు చెప్పుకుంటూ ఇలా ఉంటారా, నాకు ఇది నచ్చలేదు అందిట. నచ్చలేదు అంటే వెంటనే తండ్రి ఏం చేశాట, గురువు వచ్చేలోపు ఒక పెద్ద నీళ్ల కుండని తీసుకున్నట్ట. నీళ్ల కుండని తీసుకుని ఆ పిల్లని ఎత్తి మీద పెట్టి, అమ్మ ఈ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయి, నాకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే ఇదే చేస్తాను, 3 సార్లు ప్రదక్షిణ చేయి, చేసినప్పుడు ఏంటి అంటే దేవుడికి ఒక మొక్కుకో, ఈ కుండలోంచి ఒక్క చుక్క కూడా నీరు కింద పడకుండా నేను 3 ప్రదక్షిణాలు చేస్తానని దండం పెట్టుకో అని చెప్పాట. అంటే ఈ అమ్మాయి ధ్వజస్తంభం దగ్గర చక్కగా దండం పెట్టుకుని స్లోగా ఎందుకంటే ఎక్కడ డ్రాప్ కింద పడిపోతుందో దేవుడికి మొక్కుకున్నాను కదా అని చెప్పేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చిందిట. ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత నిజమే నాన్న నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పిందిట. ఇది నీకు ఎవరు చెప్పారు అంటే గురువుగారు చెప్పారమ్మా అన్నట్ట. ఎందుకు నాన్న అని అంటే అప్పుడు చెప్పారట, ఇప్పుడు నీకేం పని లేదమ్మా, ఆ పని ఏమి లేకపోయింది వల్ల వాడేం తిడుతున్నాడో, వీడేం గొప్పలు చెప్పుకుంటున్నాడో, వీళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పి అందరివి వింటున్నావు నువ్వు. అదే ఈ డ్రాప్ ఒక్కటి కూడా పడకూడదు అన్న ఒక పని ఎప్పుడైతే వచ్చిందో నీ మొత్తం ఏకాగ్రత అంతా దేని మీద వచ్చింది, ఆ బింది తొణక్కుండా తీసుకెళ్ళడము అన్న దాని మీద ఎప్పుడైతే వచ్చిందో నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ చుట్టూ ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ నువ్వు పట్టించుకోకుండా వెళ్ళావు. అంటే అర్థం ఏమిటి అని అంటే మన ఏకాగ్రత దేవుడి పైన పెడితే కనుక ఈ చప్పుళ్ళు ఏవి మనకు వినిపించవు. ఈ చప్పుళ్ళు ఎందుకు వినిపిస్తున్నాయంటే మనకి ఏకాగ్రత అక్కడ లేదు కాబట్టి. అక్కడ ఏకాగ్రత కలగాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని, అంటే బోల్డని మంత్రాలు మళ్ళీ చేసేయకూడదు. అంటే ఈ సమస్యకి ఈ మంత్రం చాలామంది చేస్తారు మీరు చూస్తే, ఆ సమస్యకి ఆ మంత్రం అని చెప్పి బోల్డ్ మంత్రాలు తీసుకుని కాకుండా ఒకే దేవత యొక్క మంత్రం, అది కూడా నువ్వు వెళ్ళగానే నేను చూసి గురువు ఏది ఇస్తారో ఆ మంత్రాన్ని కనుక నువ్వు చేయగలిగితే భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఏమవుతుంది అని అంటే ఆ మనోనిశ్చలత అన్నది వస్తుంది. ఎందుకంటే మనస్సుని నిశ్చింతగా ఉంచడం కోసమే ఆ నిశ్చింత మనకి మంత్రాల్లో ఉపదేశం చేసింది. ఎందుకంటే అమ్మవారి నామాల్లో నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని. ఎప్పుడైతే నిశ్చింత కామ్గా అయిపోతామో, చింతలేమీ లేకుండా, నిరహంకార అంటే బాడీ మీద కాన్షియస్ ఉండదు. ఎప్పుడైతే బాడీ మీద కాన్షియస్ ఉండదో మోహం అంటే అట్రాక్షన్స్ ఏమి ఉండవు, మొత్తం అంతా నిజం మీదే దృష్టి ఉంటుంది. ఆ నిజం మీద మనకి దృష్టిని ఎవరిస్తారు అని అంటే ఈ మంత్రం మాత్రమే ఇస్తుంది. అందుకని మంత్ర సాధన చేయడం ద్వారా హాయిగా ఆ నిశ్చలంగా ఉండొచ్చు. అయితే మంత్ర సాధన చేసే వాళ్ళకి సిద్ధత్వం ఎంతో అవసరము, బుద్ధి కూడా అంతే అవసరం అంటారు. సిద్ధి బుద్ధి సహితంగా మంత్ర సాధన జరగాలంటారు. ఈ రెండిట్లో ఒకటి లేకపోతే ఏం జరుగుతుంది? బుద్ధుండి సిద్ధి లేకపోతే ఏం జరుగుతుంది? సిద్ధుండి బుద్ధి లేకపోతే ఏం జరుగుతుంది? అసలుకి ఎందుకు రెండు ఉండాలి? వాళ్ళకి వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఎందుకు ఉండాలి అని అంటే దేవి అన్నది ఎలా ఉంటుంది అని అంటే చండీలో చెప్తా, దేవి మప్యతి వేగవాన్. దేవి ఎంత బాగా మన లోపల ఉంటుందో అంత స్పీడ్గా, అంటే సూక్ష్మ బుద్ధి అన్నది పనిచేస్తుంది ఇక్కడ. అంటే మనం సాధన చేయడం ద్వారా ఆ దైవత్వం ఎంత, అంటే మనలో ఉన్న రాక్షసత్వం బయటికి పోయి దైవత్వం ఎంత బాగా వస్తుందో మన బుద్ధి అంత బాగా వికసిస్తుంది. ఎంత బాగా వికసిస్తుందో అంత తొందరగా సిద్ధి వస్తుంది. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అనమాట. మంత్రం చేయడం ద్వారా మనకి బుద్ధి అన్నది వస్తుంది. బుద్ధి ఎప్పుడు వచ్చిందో దానివల్ల సిద్ధి అన్నది కలుగుతుంది. ఈ బుద్ధి ఏంటి అంటే సూక్ష్మ బుద్ధి. సూక్ష్మ బుద్ధి అంటే ఏంటి అంటే మనకి చాలా అక్కర్లేని ఆలోచనలు. అవేమిటి అంటే చైనా వద్దా,
ఉందా లేదా, కాదా అవునా అనుకుంటూ మనం కొట్టుకోవడంలో ప్రతి దానికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అలా అవుతున్న మనకి బుద్ధి ఏంటి అంటే ఒక క్లారిటీని ఇస్తుంది. సిద్ధి అంటే ఏంటంటే నిజం, ఆ దేవతని చూడడం. మరి నిజాన్ని చూడాలి అంటే కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏమిటి? సూక్ష్మ అది వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఒకటి వచ్చింది, ఆ వచ్చింది నాది అని తెలియాలి కదా. ఆ తెలిసే స్థితి ఏదైతే ఉందో అది బుద్ధి. అంటే అవన్నీ అవి రెండు ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అంటారు చూసారా, అది. కాబట్టి ఈ రెండిట్లో ఏది లేకపోయినా రెండో దాన్ని గుర్తించడం కష్టం. అయితే ఈ రెండో దాన్ని గుర్తించడం కష్టం అన్నారు. కొంతమంది సిద్ధులు మాత్రమే పొంది ఈ లోకానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది కేవలం ఏదో సాధన చేసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనే బుద్ధి లేకపోవడం, అంటే ఆ విచక్షణ అది లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు కొన్ని సాధనలు చేసి వాళ్ళు ఉగ్రంగా అయిపోయి ఎదుటి వాళ్ళకి ఏదో హామ్ చేద్దామనే దృష్టికోణం ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళలో ఇంకా పూర్ణత్వం రాలేదు. మంత్రం చేశాను అనుకుంటున్నారు తప్ప చేయలేదు. సిద్ధి వచ్చింది అని వాళ్ళకు అనుకున్నారు తప్ప సిద్ధి రాలేదు. ఎందుకంటే నిజంగా సిద్ధి అంటే ఏంటి? ఆ మంత్రదేవతని వాళ్ళ లోపల అనుసంధానం చేసుకోవడం. ఎప్పుడైతే మంత్రదేవత మీలోకి వచ్చిందో అప్పుడు మంత్రదేవత అంటే అమ్మ కదా. ఆ అమ్మ ఏంటి అంటే అందరూ బిడ్డల్లా చూస్తుంది తప్పితే తన పిల్లకి తను హాని చేయాలని కోరుకోదు. ఆ హాని కనుక చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మీరు చూస్తే ప్రకృతికున్న ధర్మం మనం ఏదిస్తే అదే వస్తుంది. ఫైనల్గా వాళ్ళకి మిగిలేది ఏమిటి అంటే ఏమీ ఉండదు. ఎందువల్ల అంటే మీరు గోడకి బాల్ వేసి గట్టిగా కొట్టారనుకోండి, ఎంత గట్టిగా కొడితే అది అంత వెనక్కి అంతే గట్టిగా వస్తుంది. కాబట్టి మనం ఎవరికైనా తప్పు చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ తప్పు మనకు వస్తుంది తప్ప వాళ్ళకేమి ఇబ్బంది కలగదు. కాకపోతే ఎప్పుడు ఇబ్బంది పడతారు అంటే వీళ్ళు అస్మాన్ నీకు ఇచ్చేసానంటే వీళ్ళు ఎప్పుడైతే బలహీన పడతారో వీళ్ళ బలహీనత వీళ్ళకి చెడు చేస్తుందేమో, కానీ వీళ్ళు చేసిన పని వల్ల వాళ్ళకి చెడు అయితే ఖచ్చితంగా అవ్వదు. అయితే సాధన చేసే వాళ్ళలో ఇప్పుడు చాలామంది ఈ నెగిటివ్గా చేయటాలు ఇట్లా ఉంటాయి కదా, అది వాళ్ళ వీక్నెస్ వల్ల జరుగుతుందా? అంటే తంత్ర సాధన వీటిల్లో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, నీకు ఈ ప్రయోగం చేస్తున్నా ఆ ప్రయోగం చేస్తున్నా. అది నిజంగా జరుగుతాయా? లేకపోతే నిజంగా అమ్మవారు అంత క్రూరత్వంగా ఎదుటి వాళ్ళని కర్మ అనే ఒక బంధం ఉంటుంది. అంటే ఎవరికైనా వాడి కర్మానుసారం జీవితం సాగాలి. కానీ వెళ్ళి ఈ ఎనర్జీలు పట్టడం వల్ల వాళ్ళకి నెగిటివ్ జరుగుతుందా? లేకపోతే వాళ్ళ యొక్క లోపం వల్ల వాళ్ళకి జరుగుతుందా? డెఫినెట్గా వాళ్ళ యొక్క లోపం వల్లే. అది తగ్గించుకోవాలి అంటే మనం సాధన చేయడం ద్వారా ఆ కర్మ అన్నదాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ఇంకా ప్రయోగము అంటే కూడా అసలు తంత్రము అంటే మనం చేసే ప్రక్రియ అని అర్థం. ఇక్కడ ప్రయోగము అంటే ఏంటి అంటే మంచి యోగము అని, గొప్ప యోగం అని. ఆ గొప్ప యోగం అంటే ఎవరినో పాడు చేయడం కాదు కదా, నిజంగా గొప్ప యోగం. అందుకే ప్రయాగ మీకు చూస్తే ప్రయాగే మాధవేశ్వరి. ప్రయాగము అంటే ఏంటంటే గొప్ప యాగం, గొప్ప యోగం. ఆ గొప్ప యోగం ఏమిటి అంటే మూలాధారం నుంచి కుండలిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి దాన్ని నిరంతరం చేసే యాగాన్నే ప్రయాగము అంటారు. ఆ ప్రయోగం అన్నా అదే. అంటే అర్థం ఏమిటి? మనం ఈ గొప్ప యాగాన్ని చేయాలి తప్ప నీకు ప్రయోగం చేశాను అంటే అసలు అది మనం ఇంటూ కొట్టేయచ్చు. ఆ చేశాను అని ఎవరన్నారో చూడండి, వాళ్ళ బలహీనత అది. ఎందుకు అంటే మీకంటే నేను అధికంగా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ గొప్ప వాళ్ళు. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఈ వస్తువు ఉంది అని చెప్పడానికి కొంతమంది ఎలా అయితే ఉత్సాహం చూపిస్తారో వీళ్ళు కూడా అలాగే నా దగ్గర ఈ శక్తి ఉంది అని చెప్పడానికి ఉత్సాహం. నిజంగా శక్తి ఉన్నవాడు ఎప్పుడు ఎందుకు చెప్పక్కర్లేదు అంటే సూర్యుడు కాంతిని అరచేతిలో పెట్టి ఎలా ఆపలేము, శక్తి ఉన్నవాడిని చెప్పుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వాడి శక్తి అందరికీ అర్థమవుతుంది. అయితే కొంతమంది సాధన చేసేటప్పుడు, సాధనా క్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్నట్టుండి సడన్గా బాగా చేయాలనిపిస్తుంటుంది. అబ్బా ఈ వారం 10 రోజులు సూపర్గా చేసేస్తారు. అబ్బా మాల పట్టుకోగానే మంత్రం కుదిరేసింది, కూర్చోగానే ధ్యానం కుదిరేసింది అంటారు. ఒక 40-50 రోజులు అట్లా బాగా చేస్తారు.
తర్వాత ఉన్నట్టుండి ఆ మాల పట్టుకో బుద్ధి పట్టదు, లేకపోతే ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం చేయబట్టి పట్టదు. ఇట్లాంటిది ఈ బుద్ధి అట్లా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే ఇంకా పరిపక్వత రాలే, అంటే పూర్తిగా ఆ దైవంతో కనెక్షన్ ఏర్పడలే. మళ్ళీ అలా అని ఆ దైవత్వంతో ఉండాలని కూడా ఉంది, అంటే అటు ఇటు అవుతోంది. ఆ అటు ఇటు అవుతున్నప్పుడే గట్టిగా ఏం చేయాలి, ఎటు ఉండాలో నిర్ణయించుకుని దాన్ని పట్టుకోవాలి. చెయ్యాలి అని ఎప్పుడు అనిపించదో ఖచ్చితంగా ఆ రోజు కూర్చుని చేసేయాలి. ఎందుకు చేయాలి అంటే నాకు చెయ్యాలి అనిపించటం లేదు, ఇవాళ అసలు నాకు బద్ధకంగా ఉంది అనిపించిందంటే నాలోకి ఒక రాక్షసుడు ఎవడో వచ్చినట్టే. అంటే నేను కమిట్ అయ్యి ఉన్న మనకి ఒక రాక్షసుడు, ఇప్పుడు చూడండి చదువుకుంటున్నప్పుడు ఈరోజు చదువుకోవద్దు అనిపించిందంటే అర్థం ఏమిటి, ఆపే అనిపిస్తే రాక్షసుడు వచ్చినట్టు. ఆ రాక్షసుడిని మనం బయటకు తీసేయాలి అంటే మళ్ళీ దేవుడు రావాలి కదా. అందుకని సాధన చెయ్యొద్దు అని ఎప్పుడు అనిపిస్తే ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ఇంకా ఆపడం అన్నది ఉండదు లైఫ్లో. కానీ ఆపాలనిపించిన రోజు కనుక మన శరీరానికి కట్టుబడి ఆగిపోయామా, మన ఇంద్రియాలు ఎప్పుడూ మన అలాగే ఏడిపిస్తూ ఉంటాయి. అది ఏడిపించకుండా ఉండాలి అంటే మనం అనాహత చక్రంలో శక్తిని బాగా పెంచుకోవాలి. ఎందుకంటే ఎంత శక్తి అనాహత చక్రంలో ఉంటుందో అంత కమిట్మెంట్గా ఉంటాం లైఫ్లో. అయితే కొంతమంది సాధన చేస్తూ ఉన్నప్పుడు, వారి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు కొంతమందికి ఈ హరిషడ్ వర్గాలు అనేవి లోపల నుంచి ఉన్న బలహీనతలు బయటికి వస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు. చాలామంది వాటిల్లో పడతారు, అదేదో యోగం అని అనుకుంటారు. సో ఈ ఈ రకమైన స్థితిని ఏమంటారు? అసలుకి ఆ స్థితిని జయించాలంటే ఏం చేయాలి? అది లాభమా నష్టమా? నష్టమే. విష్ణు మాయా విలాసిని అని అన్నారు కదా, ఆ విష్ణు మాయా విలాసిని అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ పిల్లలు చదువుకుంటున్నారనుకోండి, మీరు వెళ్ళి ఏంట్రా బాబు ఎందుకు చదువుకుంటున్నా, ఏం చదువుకుంటున్నా అంటే వెంటనే వాడు ఏం చెప్తాడు, మంచి ఉద్యోగం కోసం చదువుకుంటున్నానండి అంటాడు. తీరా మంచి ఉద్యోగం కోసం చదువుకున్నావు కదా, ఉద్యోగం వచ్చిందా బాబు అంటే వచ్చిందండి. ఎందుకురా ఉద్యోగం చేస్తున్నావు అంటే జీతం కోసం చేస్తున్నాను అంటాడు. జీతం ఎందుకురా అంటే ఇగో నా ఫ్యామిలీ వచ్చింది, ఇలా చేయాలి అలా చేయాలి ఇవన్నీ చెప్తాడు. మీకు ఇల్లు కొనుక్కోవాలి, కారు అంటే వీడు ఏ పని కూడా దానికోసం చేయటం లేదు. అప్పుడు అరిషడ్ వర్గాలు ఎందుకు పైకి రావు? ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ ఇస్తే ఎందుకు ఏం చెప్పాలి, నాకు చదువు అంటే ఇష్టం అందుకు చదువుకుంటున్నానంటే రైటు. అంతేకాని ఉద్యోగం కోసం చదువుకోవడం ఎందుకు, ఉద్యోగమే కదా చేయాలి. అంటే ఎక్కడ చేస్తున్న పనిలో అక్కడ ఇష్టం ఉండాలి. ఇక్కడ ఎక్కడా ఇష్టం లేదు. మీరు చూస్తే దీన్ని ఇంకో దాన్ని దేనికోసం, ఇక్కడ ఆధ్యాత్మికత కూడా చాలామంది అలాగే చేస్తారు. ఏమంటే ఎందుకు చేస్తున్నావు అంటే శక్తిని సంపాదించడానికని కొందరు చెప్తారు, కొందరు డబ్బును సంపాదించడానికి, కొందరు లేకపోతే పేరు ప్రతిష్టలు సంపాదించడానికి. వీటన్నిటినీ సంపాదించడానికి నువ్వు ఎందుకు ఈ పని చేయాలి? నువ్వు నిజంగా దేన్ని సంపాదించాలి? దేవతని. అది వదిలేసి వీటన్నిటి వెనకాల పడుతున్నప్పుడు ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే అరిషడ్ వర్గాలు మన మీద పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు చేస్తే కొన్ని రోజులు చేయకుండా ఉంటాం. కమిట్మెంట్ ఉండదు, దాన్ని ఏమంటారు కంటిన్యూటీ అన్నది ఉండదు. ఆ కంటిన్యూటీ ఎందుకంటే మంత్రమైనా మీరు చూస్తే, మంత్రం అంటే అర్థం ఏమిటి, రిపిటేటివ్గా ఏదైతే రిపీట్ చేస్తామో అది మంత్రం అంటున్నాం, అంతేనా? అంటే దాన్ని మననాంత్ర అయితే ఇది మంత్ర, అంటే మననం ఏం చేస్తున్నామో అది మంత్రం అయిపోతుంది. అంటే కంటిన్యూటీ అన్నది ప్రతి దాంట్లోనూ ఇంపార్టెంట్, మంత్రం చేయడం కాదు. మీరు ఏ పని చేసినా కంటిన్యూగా చేయాలి. అంటే అది ఆ బ్రేక్ ఉండకూడదు. ఆ బ్రేక్ వచ్చింది అంటే ఇంద్రియాలో అరిషడ్ వర్గాలో ఏదో ఒకటి పని చేస్తున్నట్టే. ఆ పని చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, సాధన అన్నది ఇంపార్టెంట్. ఆ సాధనతో పాటు నాకేం కావాలి అన్నది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. అంటే నాకు దేవత కావాలా, ఇదేదో కావాలా? ఇదేదో కావాలంటే దానికోసం తాపత్రయపడాలి. అటు అడగరు. అంటే ఏంటంటే నేను దీనికోసం వచ్చానమ్మా నాకు ఇది ఇవ్వని అడిగామనుకో అక్కడితో క్లియర్ అయిపోతుంది. అది అడగట్లేదు మనం ఏమన్నా నువ్వు కావాలంటున్నావు, ఇదేదో కావాలని కోరుకుంటున్నావు. అందువల్ల ఏమవుతుంది అంటే సఫరింగ్ వస్తుంది. లేకపోతే సఫరింగ్ ఉండదు అసలు. ఏంటి నాకు కావాల్సింది ఏదో నాకు అర్థమైతే అసలు సఫరింగ్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అమ్మే కావాలి,
అమ్మాయి కావాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎందుకు అంటే మీరు జీవితంలో ఎంత పెద్ద అవ్వాలని కోరుకుంటారో అన్ని ఎక్కువ కష్టాలు పడాలి కదా. మరి మీరేమనుకుంటున్నారు, మహారాజ్ని అవ్వాలనుకుంటున్నారు, అమ్మాయి అవ్వాలనుకున్నప్పుడు మరి ఇంకా ఎక్కువ కష్టాలు పడాలి కదా. ఆ కష్టాలన్నీ ఓర్చుకుంటే అప్పుడు సఫరింగ్ ఏమి ఉండదు, ఇష్టంగా చేస్తాం కాబట్టి. ఇటు సఫరింగ్ ఎందుకు వస్తుందంటే ఇది చేస్తూ ఇంకోటి ఏదో అడుగుతున్నాను. అయితే సాధన చేసేటప్పుడు చాలామంది సంకల్పము అంటారు, సంకల్ప సహితంగా చేస్తారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. కొంతమంది మనం సంకల్పమే పెట్టుకో అవసరం లేదు, మనకేం కావాలో ఆ దేవీ దేవతలకు తెలుసు కదా అంటాను. సంకల్ప సహిత సాధన గొప్పదా, సంకల్ప రహిత సాధన గొప్పదా? దేంట్లో ఏమొస్తుంది? ఎప్పుడైనా నిష్కామ కర్మే గొప్పది కదా. ఎందుకు అంటే నాకేం వద్దు, నువ్వే కావాలి అనడం చాలా గొప్పది. కాకపోతే కామిగాక మోక్షగామిగాడు. చుట్టూ ఏవైతే మనకి ఏమున్నాయి అని అంటే, చుట్టూ ఏవైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మీ చుట్టూ ఇప్పుడు ఈ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నారు, అన్ని సమస్యలే ఉన్నాయనుకోండి. ఆ సమస్యలే ఉన్నప్పుడు దేవి నువ్వే కావాలి, దేవి నువ్వే కావాలి అని అనడం ఎంతవరకు కష్టము అని అంటే, ఒక హృదయం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అది కష్టం అవ్వచ్చు. అలాంటప్పుడు సంకల్ప సాధన. కాకపోతే ఏంటి అంటే ఇగో మనం ఈ ముద్రతో పూజ చేయడానికి కూడా రేచినది. నేను కామినైనా నిష్కామినైనా సరే ఎప్పుడూ ధర్మాన్ని అంటే జ్ఞానాన్ని విడవద్దు. అంటే ధర్మబద్ధం లేని కోరికలు ఏవి కోరకూడదు. ధర్మబద్ధమైన కోరుకుని చెయ్యొచ్చు, కానీ అన్నిటికంటే గొప్పదైతే నిష్కామకర్మే. అంటే ఏ స్వార్థం లేకుండా నువ్వే కావాలి అని చెప్పి పూజ చేసేదాన్నే గొప్పది అంటారు. ఎందుకు అంటే మనకేం కావాలో నిజంగా మనకంటే అమ్మ నాన్నకే ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు మనకేం కావాలో అది తప్పకుండా ఇస్తారు ఆ నమ్మకంతో చేస్తే. అయితే అన్నిటికీ కలిపి ఒకే మంత్రం ఉండొచ్చు కదా. ఇన్ని బీజాక్షరాలు ఎందుకు, ఇన్ని దేవతలు ఎందుకు, నిరాకార రూపం అన్నప్పుడు ఇన్ని రూపాలు ఎందుకు, ఇలా ఎందుకు? ఎందుకు అనంటే రూపం అన్నది అసలు ఎలా వచ్చింది? ఆ దేవత అంటే నిరాకార రూపమే. ఆ నిరాకార రూపం ఏమిటి అంటే అది శక్తి స్వరూపం. ఇక్కడ మనకి ఏం నేర్పారు అంటే ఆ శక్తిని ప్రతి దాంట్లోనూ నింపుకోవచ్చు. ఇప్పుడు మీరు మంత్రం చేశారనుకో, ఆ శక్తి యొక్క రూపం ఏ రూపం కింద మారుతోంది? ఫలానా అంటే ఒక రూపం లేకపోతే ఏమవుతుంది అంటే ధ్యానం అన్నది కుదరదు. అంటే మనకి ఫోకస్ అన్నది రాదు. నిరాకారంలోకి ఎప్పుడు వెళ్తాము అంటే మనం ఒక దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ ధ్యాస పూర్తిగా దాంతో లైవ్ అయిపోతే అదే నిరాకారం అవుతుంది. మరి లైవ్ అయ్యే వరకు అయితే సాధన చెయ్యాలి కదా సాకార రూపంలో. ఆ సాకార రూపంలో సాధన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే దేవతాశక్తి ఎవరి లోపల నింపుకుంటున్నారో ఆ రూపాన్నే దేవత రూపం కింద కొలుస్తున్నారు. అందువల్ల ఏంటి మనకి హిందూ ధర్మం రాముడు కృష్ణ ఇన్ని దేవుళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనకి నేర్పిందే ప్రతి దాంట్లోనూ అంతరంగా ఉన్నది దేవుడు అని. అలాగే మనం ఎన్ని విభిన్న రూపాల్లో కొలుస్తున్నామో అన్ని విభిన్న దేవతలు. ఇప్పుడు నాకు ఒక దేవత నచ్చింది నా మనసుకి, మీకు అదే దేవత నచ్చాలని రూల్ ఏం లేదు. మీ మనసు ఇంకోటి అంటే ఏ నేచర్ నాకు అంటూ ప్రకృతి సహజ సిద్ధమైన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఆ దేవతని నేను ఇష్టపడతాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మన ఆకారాలు ఏ విధంగా అయితే డిఫరెంట్గా ఉన్నాయో అదేవిధంగా డిఫరెంట్ దేవతలు. కాబట్టి దేవత ఆకారము అన్నది నిరాకారమే. ఆ నిరాకారాన్ని చేసుకోవడానికి సాకార రూపాలన్నీ. అయితే కొన్ని దేవతలకి ఇప్పుడు చూసుకుంటే పంచముఖాలని, త్రిముఖాలని ఇలా అంటే ఒక్కోసారి అమ్మవారు ఉగ్ర రూపం చూసినప్పుడు 10 ముఖాలు అనేసి, ఇప్పుడు ప్రత్యంగిరాన్ని లక్షముఖి అంటారు. ఇలా ఒక్కొక్క దేవతకి ఇన్ని ముఖాలని పెట్టడానికి ఏమైనా సింబాలిక్ ఉన్నది కదా. అంటే ఇప్పుడు అమ్మవారిని అన్ని ముఖాలు అని చెప్పడానికి కారణం ఏంటంటే మీరు విశ్వరూప ధ్యానం అని చేస్తారు. ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే విశ్వంలో ఉన్న ప్రతి ముఖము అదే. కాబట్టి లక్ష ఏంటి కొన్ని లక్షలైనా మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని కోట్ల ముఖాలు ఆవిడవే. అది ఒక రకంగా. రెండోది ఏంటి అంటే ఇక్కడ పంచముఖాలు పెట్టడానికి కారణం ఏంటంటే పంచభూత తత్వాలు అవి. అంటే పంచభూతాల్ని మన ఈ శరీరం దేంతో నిర్మితమైంది? పంచభౌతికరణమైనదే శరీరం. ఈ పంచభూతాల్ని పరిరక్షించుకోవడానికి ఆ పంచముఖాలకి పూర్తి చేస్తున్నాం. ఈ త్రిముఖాలు అంటే ఏంటి? త్రిగుణాత్మికలు అంటే మూడు గుణాలు. ఆ 3 గుణాల్ని
ఇప్పుడు మానవ సంబంధమైన 3 గుణాలతో మనం ఉన్నాం, దాన్ని దైవ సంబంధమైన త్రిగుణాల కింద మార్చుకోవడం. ప్రతిదానికి సింబాలిజం అన్నది ఖచ్చితంగా ఉంది. అయితే కొంతమంది సాధన చేసేవాళ్ళు మంత్ర సాధనే చేస్తాం, నేను ధ్యానం చేయమంటారు. కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు మంత్రమే చేయమంటారు. సో రెండు కలిపి చేస్తే ప్రయోజనమా, దేనికి దానికి ఇండివిజువల్గా చేసుకుంటే ప్రయోజనమా, వాళ్ళకి ఈ రెండు కలపకూడదు అనేది ఏమన్నా ఉందా రూల్? ఖచ్చితంగా లేదు. ధ్యానం చేస్తున్న వాళ్ళు మంత్ర సాధన చేయట్లేదు అన్నది ఎంత తప్పు, మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు ధ్యానం చేయటం లేదు అనుకోవడం కూడా అంతే తప్పు. ఎందువల్ల అంటే మంత్ర సాధన మీకు తెలిసి చేసినా చేయుతా శ్వాస అన్నది పీలుస్తున్నారు కదా, అంటే సోహం మంత్రం చేస్తున్నట్టే. అప్పుడు ధ్యానం చేసేవాడు మంత్ర సాధన చేస్తున్నాడు. ఇంకా మీరు ఆ దేవతని ఎప్పుడైతే ఏకాగ్రతగా కొలుస్తున్నారో అదే ధ్యానం అంటే. అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడమే కదా ధ్యానం అంటే. మరి మిమ్మల్ని మీరు చూసుకునే స్థితి ప్రతి సాధకుడు చేస్తాడు కదా, మంత్ర సాధకుడైనా. అంటే వాళ్ళు ధ్యానం చేస్తారు. అంటే ఈ రెండు అసలు లేవు. కాకపోతే నేను చెయ్యను అని ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే వస్తున్నారో మీ దేహానికి ఇంకా అహంకారం ఉందన్నమాట, వదలలేదు. అంటే ఇది నేను చెయ్యను అని చెప్తున్నాము అని అంటే అది ఖచ్చితంగా అందరం చేస్తున్నాం. కాబట్టి ధ్యానానికి మంత్ర సాధనకి ఖచ్చితంగా అనుసంధానం ఉంది. అవి రెండు ఒకటానికి కనెక్షన్, ఇంటర్లింక్సే. ఈ రెండు ఇద్దరం చేస్తున్నాం. అమ్మ, ఈ రోజుల్లో సాధన చేసేటప్పుడు మంత్ర సాధనకి ఎన్నో నియమాలు ఉంటాయి, అంటు ముట్టు ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడున్న ఈ యొక్క చిన్న చిన్న ఇళ్ళల్లో ఇవన్నీ ఎలా పాసిబుల్, ఎలా బ్యాలెన్స్ చేసుకొని సాధన చేయాలి అని అంటే అసలు సాధన అన్నది శరీరానికి సంబంధించింది కాదు ఫస్ట్. అక్కడ ఇంకా వేటికి దానికి సంబంధం లేదు. మీరు ఆత్మశుద్ధిని చేసుకోవడానికి చేస్తున్నది కాబట్టి హాయిగా మీరు ఏది ఉన్నా మీరు చేసుకోవచ్చు, చేసుకోకపోవడానికి ఏమీ ఇబ్బంది అస్సలు లేదు. అయితే కొంతమంది ఇలా ఉంటే చేయకూడదు, అలా ఉంటే చేయకూడదని ఎన్నో నియమాలు మనకి మన పూర్వీకుల నుంచి విని ఉన్నాం కదా. వాటి యొక్క అంతరార్థం ఏమన్నా ఉందా? దీనికి ఏమన్నా సపరేట్గా అంతరార్థం ఏమిటి అని అంటే చాలామంది కాదు, ప్రతి మానవుడికి ఇంద్రియాల మీద నిగ్రహం అన్నది అసలు చాలా తక్కువ. మనం ఏంటంటే ఎక్కువ ఇంద్రియాలకే లోబడిపోతాం. ఆ లోబడిపోవడం వల్ల ఏమిటి అంటే సాధనకి మనం టైము అన్నది పెట్టడానికి అసలు మన దగ్గర టైం లేదనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే చిన్నప్పుడైనా మనం చదువుకోమన్నారనుకోండి, అదేదో కట్టి పడేసినట్టు అనిపిస్తుంది. తీరా టీవీ చూడమన్నారనుకోండి, ఫ్రీగా వదిలినట్టు అనిపిస్తుంది. కానీ ఏది నిజం అని ప్రశ్నించుకుంటే చదువే కదా నిజం. అలాగే ఇక్కడ సాధన కూడా నిజం. ఆ నిజం అయినప్పుడు ఏమవుతుంది అంటే దీనికి అంటూ మనం ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాల్సిందే. అందుకని ఏం చేశారు అంటే మన పూర్వీకులు ఇలా వదిలేస్తే, అంటే ఫ్రీగా చెయ్యి అని అనేసారు అనుకోండి, చేసేవాళ్ళ శాతం ఏమవుతుంది అంటే స్లోగా తగ్గిపోతుంది. అందుకని ఏం చేశారు అంటే ఈ నియమాలన్నీ పాటించి ఖచ్చితంగా చెయ్యాలి అని ఎప్పుడు చెప్పారో భయం వల్ల, భక్తి వల్ల కొంతవరకు సాధన అన్నది సాగుతుంది. అందుకని చెప్పిందే తప్ప. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ నియమాలు అన్నిటికంటే మనోనియమము అన్నది చాలా ఇంపార్టెంట్. మన మనస్సుతో కనుక ఒక్కసారి చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేసి తీరుతాం. అయితే మనం సాధన చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి కొంతమందికి ఏమవుతుంది, ఒక అమ్మవారిని సాధన చేయాలనుకుంటే అమ్మవారు ఏ బాలారూపినో లేకపోతే లలితారూపినో అనుకున్నప్పుడు వీడికి మనసులో ఏదో వికారమైన విషయాలు, వికారమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనసు కకావికలం అవుతుంది. నేను అమ్మవారి గురించి సాధన చేస్తున్నప్పుడు ఇటువంటి జరుగుతున్నవి ఏంటి అనేసి. అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సాధన పెంచడమే. ఎందుకు పెంచాలి అని అంటే మనలో ఒక వికారం వచ్చింది, అంటే మానసిక వికారం వచ్చింది అని అంటే మన లోపల ఉన్నదే బయట మనకు కనిపిస్తుంది చేయడం ద్వారా. అంటే దాన్ని మనం ఏం చేయాలి, కనిపిస్తున్న దాన్ని బయటికి తోసేయాలి కదా. అంటే మనకు అక్కర్లేని దాన్ని మనం ఉంచుకోకూడదు కదా మన ఇంట్లో. అంటే ఇంకొంచెం సాధన ఎప్పుడు చేస్తారో ఈ దేవత లక్షణం ఎప్పుడైతే వస్తుందో ఈ వికారాలు. అందుకే శ్యామ ఉపాసన చేసినప్పుడు అష్టపాసాల్లో జుగుప్స అనే పాసం ఉంటుంది. ఆ జుగుప్స అంటే అర్థం ఏమిటి, మనలో ఉన్న వికారాలే. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆ వికారాలను బయటికి పంపించేస్తున్నాం. ఎలాగా అంటే
సాధన ద్వారా. ఎప్పుడైతే సాధన చేయడం ద్వారా వికారం బయటకు వెళ్ళిపోయిందో ఇంక మనం దేవతలా మారిపోతాం అంతే. కాబట్టి ఆ వికారాలు అన్నవి వికారాలు కొంతమందికి వస్తే కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ఉత్తప్పుడంతా ఏమీ గుర్తురావు, కానీ కామ్గా కూర్చుని సాధన చేద్దామని ధ్యానంలో కూర్చోండి, బోల్డన్ని ఆలోచనలు అక్కర్లేనివన్నీ అప్పుడే గుర్తొచ్చి చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అంతెందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాను అంటే మన లోపల ఇన్నర్ కాన్షియస్ మైండ్ అంటారు కదా, దాని లోపల ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ బయటికి పంపించేస్తున్నారు. అది కనుక మనం అర్థం చేసుకున్నామా సాధనలో ఎదుగుతాం. అంతేకాని ఇదేంటి వికారం వస్తుందని చెప్పి దానికోసం ఆలోచించడం మొదలుపెట్టామా ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. మనం ఎక్కడున్నామో అక్కడ ఉండాలా, ఉన్నతంగా ఎదగాల అన్నది మన చేతుల్లోనే ఉంది. అమ్మ, సాధన చేసేటప్పుడు సాధన క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక మంత్రం పరంగా కానీ ధ్యానం పరంగా కానీ మనకి శక్తి అనేది మన శరీరంలోకి వస్తుంది. సాధన చేసేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అని అంట. ఈ శక్తిని ఎలా నింపుకోవాలి, ఆ నింపిన శక్తిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ శక్తి లోపలికి వచ్చిన తర్వాత అది ఊరుకోదు కదా, ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సాధనని ఎలా నిలుపుకోవాలి? సాధన నిలుపుకోవడానికి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే సాధన చేయడమే. ఇంకా ఆ శక్తి అన్నది వస్తుంది. ఆ వచ్చింది ఏంటి అంటే ఆత్మశక్తి వస్తుంది. కాబట్టి మనలో ఉన్న ఒక్కొక్క లోపాలు బయటకు వచ్చేస్తాయి తప్ప దానివల్ల మనకేవి లోపల గడబిడ అన్నది జరగదు. ఈ గడబిడ అంతా ఏమిటి అంటే ఇప్పుడు మనలో భయం ఉంది, లేదా కామం ఉంది, లేదా క్రోధం ఉంది, లేదా లోభం ఉంది, లేదా మోహం ఉంది, లేదా మదం ఉంది, లేదా మాత్సర్యం. ఈ ఆరిటిల్లో ఏదో ఒకదాంతో ఒకటి గుద్దుకున్నప్పుడే మనం చాలామంది చూడండి, నాకు శక్తి వచ్చేసింది, నిజంగా శక్తి వస్తే ఏమనిపించదు, కామ్గా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే శుద్ధ అయిందో ఫస్ట్ మైండ్ ఏమవుతుంది, ప్రశాంతంగా మారిపోతుంది. అంటే అర్థం ఏమిటి, మనకి ప్రశాంతత లేకుండా ఇంకా గుద్దుకుంటున్నాము అని అంటే అర్థం మన లోపల ఉన్నవి ఇంకా పనిచేస్తున్నాయి. అంటే మనం సాధన పెంచుకోవడం తప్ప ఇక్కడ ఇంకో మార్గం లేదు. ఆ శక్తి వల్ల అయితే మనం ఏం ఇంబ్యాలెన్స్ అవ్వం, ఇంకా ఉన్న లోపాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల మనం మంచిగానే మారుతాం. కాకపోతే మనిషికి ఏ పని చేయాలన్నా ఉండాల్సింది ఓర్పు. జనరల్గా మానవుడికి లేనిది ఓర్పే. ఎందుకంటే అసలు మిగతా విషయాల్లో ఏమో తెలియదు, కానీ సాధనలో అసలే ఓర్పు ఉండదు. ఏమిటి అనగానే ఇమ్మీడియట్గా వచ్చేయాలి అనుకుంటారు. ఈ సృష్టిలో ఏది ఇమ్మీడియట్గా రాదు అనడానికి ఒక మొక్క వేశారు మీరు. విత్తనం వేయగానే మొక్క వస్తుందా? మొక్క రాగానే పళ్ళు వస్తున్నాయా, లేదా పువ్వులు వస్తున్నాయా? అన్నిటికీ ఒక 5 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ 15 సంవత్సరాల కాలం మనం సాధన చేయాలి కదా. చేస్తే అప్పుడే నిజమైన బ్యాలెన్స్, అసలు నిజమైన శక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అది అర్థమయ్యి లోపే మనం ఏం చేసేస్తున్నాం, నేను ఆల్రెడీ సాధకుండా అనేసుకుని మనకు నచ్చింది మనం చేసేసి ఇదే సాధన, లేకపోతే నేను కోపం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఏది మనం అక్కర్లేనివి చూపిస్తున్నా సరే అవన్నీ సాధన కాదు, సాధన రహిత స్థితులే. అంటే నువ్వు సరిగ్గా చేయటంలే, చేశాను అనుకుంటున్నావు. లేదా ఇప్పుడు చూడండి, కాఫీలా వచ్చేయాలనుకుంటున్నావు, కానీ కాఫీ కూడా ఎప్పుడు బీన్స్ పండించిన తర్వాత ఒక మిషన్కి వెళ్ళి పౌడర్ అవుతోంది. ఆ వచ్చిన పౌడర్ని ఇంటికి తెచ్చుకుంటే అప్పుడు కూడా నువ్వు నీళ్లు మరిగించిన తర్వాత డికాషన్ చేసుకుంటే కాఫీ చేసుకోగలుగుతున్నావు. దానికైనా 1 గంట టైం పడుతుంది, వాళ్ళు అంత పని చేశాక కూడా. మరి ఆ టైంని నేను వెయిట్ చేస్తాను అని అనుకుని కనుక నెమ్మదిగా మనం చేసుకోగలిగితే అప్పుడు ఇలాంటివేవి అసలు రావు. అయితే కొంతమంది మంత్రం చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చాలా ఇంపార్టెంట్ అండి, అవి చేయకుండా మంత్రం చేయకూడదు అంటారు. కొంతమంది ఏమో మంత్రజపాన్ని నామజపంలాగా చేసుకుంటూ ఉండండి, అది ఆటోమేటిక్గా కౌంట్ అవుతూ ఉంటుంది, మీకు ఎక్కడో చోట దానికి సంబంధించిన శక్తి అనేది మీకు అనుభవిస్తారంటారు. ఏది నిజం? రెండూ నిజమే. మనకు గురువు ఏ విధంగా ఉపదేశం చేశారు, నా గురువు అధికం. మన గురువు ఏ పద్ధతి ప్రకారం మనకి చెప్పారో ఆ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళిపోయి హ్యాపీగా. ఎందుకు అంటే నిజంగా కూడా ఉపాసన విధిలోకి వెళ్ళినప్పుడు అంగన్యాస కరన్యాసాలు అన్నవి చాలా
చేసి తీరాలి. అదే మళ్ళీ మీరు మామూలుగా మంత్రజపం చేసుకుందామని మంత్రం తీసుకున్నప్పుడు అక్కడ అంగన్యాస కరన్యాసాలు గురువులు ఇవ్వరు, ఓన్లీ మంత్రమే ఇస్తారు. ఆ మంత్రాన్ని మీరు సాధన చేసుకుంటూ ఉంటే ఒక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ఆ దేవతతో మనం హాయిగా తాదాప్యం చెందుతాం. అది అయ్యే స్థితి కూడా ఉన్నది. ఉపాసనా విధానం తీసుకున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు అన్నవి ఇస్తారు. అయితే దేవి కవచము అంటారు. ఇప్పుడు మనకి ఏ దేవతకైనా కవచం అని ఉంది. ఇప్పుడు రుద్రుడికి రుద్ర కవచం అని, దుర్గాకి దుర్గామాత కవచం. ఈ కవచ పారాయణ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి? కవచము అంటే ఏంటి అంటే నన్ను నేను దృఢత్వం చేసుకోవడం. ఎందుకంటే మీరు కవచం ఏది చదివినా సరే ఇప్పుడు చూడండి, చండీ కవచం ఉందనుకో, హృదయ లలితాదేవి ఉదరే శూలధారిణి నాభంచ కాముని ఇలా చెప్తున్నారు కదా. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రూపంలో దేవత ఉంది అని అంటే ఆ దేవతని మీరు పిలిచి కొలవడం ద్వారా, ఆ దేవత పేరు చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ యొక్క అంగంలో, ఎందుకంటే మీరు లలితా సహస్రం చదివితే అందులో ఉంటుంది మంత్రిణ్యంబా విరచిత విషంగవద తోషిత అని. అంటే అర్థం ఏమిటి అంటే విషంగుడిని వధించింది అని చెప్పారు. ఇక్కడ విషంగుడు అంటే అర్థం ఏమిటో ఒకసారి చూడండి. విషమైన అంగము కలవాడు. ఆ విషమైన అంగం ఎవరికి ఉంది అంటే మనకే ఉంది. అంటే శరీరంలో ఉన్న ప్రతి పార్ట్లోనూ చెడు ఎక్కడుందో అదే విషం. ఇక్కడ ఈ కవచం జరగడం ద్వారా ఏమవుతుంది, ఆ దేవత యొక్క నామాన్ని ఆ పార్ట్ పేరు చెప్పి చదువుతున్నాం. చదవడం ద్వారా అక్కడ ఉన్న విషం పోయి ఏం వెళ్తుంది, దేవత అనే అమృతం వెళ్తోంది. ఎప్పుడైతే ఈ దేవత అనే అమృతం వెళ్ళిందో దేహం మొత్తం పవిత్రం దృఢం అయిపోతుంది, మంత్రమయం అవుతుంది. ఎప్పుడు దేహం మంత్రమయం అయితేనే లోపల ఉన్న ఆత్మని మనం చూడగలం. ఆ దేవత కవచం, ఏ దేవతని మనం ఉపాసిస్తే ఆ దేవత కవచం చదవడం ద్వారా మన లోపలికి మనం వెళ్ళడానికి తొందరగా అవకాశం వస్తుంది. అంతేకాకుండా మనకి రక్షణ అన్నది ఏర్పడుతుంది. అయితే సాధన చేసేటప్పుడు దేవత స్తోత్రాలు ఉంటాయి. స్తోత్రానికి కవచానికి డిఫరెన్స్ ఏంటి? దేవత స్తోత్రానికి కవచం అంటే చెప్తున్నాను కదా, ప్రతి పార్ట్లో ఉన్న దేవతని మనం కొలుస్తున్నాం. స్తోత్రం అంటే ఏంటంటే అమ్మని పొగుడు, అంటే నువ్వు ఇలాంటి దానివి, ఇంత గొప్పదానివి అని చెప్పేసి మనం ఆవిడ యొక్క గొప్పతనాన్ని వర్ణించడం స్తోత్రం. ఇక్కడికి వచ్చేసరి అంటే ఆవిడ గొప్పతనాన్ని అనుకోండి, ఆవిడ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అనుకోండి. ఇప్పుడు లలితా సహస్ర స్తోత్రం ఉంది, దాన్ని ఏంటి అంటే ఆవిడ యొక్క జ్ఞానాన్ని వర్ణిస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి కొన్ని చోట్ల ప్రేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అది ఎలాగా చూడండి, ఈ బొగ్గల్ని పొగిడినట్టు, లేకపోతే గెడ్డాన్ని పొగిడినట్టు, కళ్ళని పొగిడినట్టు, చేతులను పొగిడినట్టు, వేళ్ళను, అలా మనకు అన్నీ కనిపిస్తున్నాయి. గోడగొల్ప కూర్మ పుష్ట జయిష్ణు ప్రపదాన్విత, ఎంతో మంచిగా, అంటే ఒక్కొక్క దాన్ని ఇంత అందంగా ఉంది అని చెప్పడానికి. కానీ అక్కడ అందంలో కూడా ఉన్నది ఏమిటి అంటే జ్ఞానమే. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఒక నామం ఉంది మీరు చూస్తే, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల. అంటే అర్థం ఏమిటిట, ఈ పళ్ళు చూడగానే శుద్ధ విద్య ఇలాగే ఉంటుందా అనిపించింది అని. అంటే జ్ఞానం ఏ రూపంలో ఉంటుంది, తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే అది చెప్పడానికి ఎంతో అందంగా చెప్పారు. ఇక్కడ జ్ఞానం తెల్లగా ఉంటుందని ఎందుకు చెప్పారు ఆవిడ పళ్ళని పొగుడుతూ? చెప్పండి. వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు కాబట్టి చెప్పగలిగారు, ఎందుకంటే అంతకంటే జ్ఞానం లేదు కాబట్టి. ఎందువల్ల అంటే నోట్లోంచి రావాల్సింది జ్ఞానం. అప్పుడు ఈ పళ్ళు ఏమవుతాయి, ఉపయోగపడతాయో ఉపయోగపడవా? ఎందుకంటే ఇవి కదిలితేనే మనం చెప్పిన మాట అందరికీ వినిపిస్తుంది. అంటే ఇవి ఎలా ఉండాలని చెప్తున్నారు, నిజాన్ని పలకడానికి రెడీగా ఉండాలి, అంటే అబద్ధం చెప్పకూడదు. ఆ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అంటే అదే అవుతుంది. ఎన్నిసార్లు చదువుతారో అంత జ్ఞానం బయటకు వస్తుంది. స్తోత్రం అంటే అదనమాట. అంటే ఆ దేవతను పొగుడుతున్నట్టు అనిపించినా అక్కడ ఉండే జ్ఞానం చెప్పడం. కవచం అంటే ఏంటి అంటే ప్రతి పార్ట్లో ఉన్న దేవతని మేల్కొల్పడం. రెండిటికి తేడా ఏమిటి అంటే రెండు ఒకటే అనిపిస్తుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. తేడా ఏంటి అంటే అక్కడున్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం స్తోత్రం, అక్కడున్న దేవత లక్షణాన్ని పైకి తీయడం కవచం. ఈ కవచంలో ప్రతి అంగంలో దేవతా శక్తి ఉంటుంది కదా, ఇది కళావాహన ఒకటేనా? ఒకటే. కళావాహన ఇది ఒకటేనా అని అంటే, కళ అంటే కాంతి కిరణాలు అని అర్థం. ఆ కాంతి కిరణాలను మన లోపలికి తెచ్చుకోవడం అంటే ప్రకృతిలో సహజ సిద్ధమైన కాంతులు కొన్ని ఉంటాయి.
అవే లలితాదేవి కాంతుల కింద కొలుస్తున్నాం. ఆ సహజ సిద్ధమైన కాంతిని మన లోపలికి ఎందుకు తెచ్చుకోవాలి అంటే, ఈ రూమ్ ఇంత అందంగా ఉంది కదా, దీంట్లో లైట్లు కూడా బాగా వెలుగుతున్నాయి. అదే 2 months మనం ఈ రూమ్ను వదిలేసి ఎక్కడో వేరే చోట ఉండొచ్చు కనుక ఈ లైట్ వేస్తే ఇంతే అందంగా బ్రైట్గా వెలుగుతూ మనకు కనిపిస్తాయా? డల్ అవుతాయి. డల్ అవుతాయి. ఎందుకు డల్ అవుతున్నాయి అంటే దానిపైన ఏం పడుతుంది? డస్ట్ పడుతుంది. అదేవిధంగా మనకి సహజ సిద్ధమైన కాంతులు కొన్నిటిని పెట్టి భూమి మీదకి పంపారు. మనం వచ్చి ఏం చేసామంటే అక్కర్లేనివన్నీ అంటించుకుని ఈ కాంతుల్ని కాస్త ఏం చేసాం? డల్ చేసేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కళావాహన ద్వారా మళ్ళీ అక్కడ ఉన్న ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? దుమ్ము పోయి ఇప్పుడు ఎలా ఉందో అలా వెలుగుతుంది. అదేవిధంగా ఈ లోపలున్న ఆ దుమ్ము ఏదైతే ఉందో ఆ చీకటిని తొలగించి కాంతిని ప్రవేశపెట్టడం కళావాహన. అయితే సాధన అనే వారి మనిషి జీవితానికి ప్రభావితం చేస్తుంది కదా. మనిషి జీవితంలో సాధన లక్ష్యం ఏంటి? సాధన లక్ష్యం ఏమిటి అంటే ఆ దేవతను చేరుకోవడమే. నిజం చెప్పాలంటే సాధన అంటే శోధించడం అని. అలా వెతుక్కుంటూ వెళ్ళి ఫైనల్గా అంతా ఒక్కటే, అదే పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే సాధన అంటే. ఆ దేవతను తెలుసుకోవడమే సాధన కదా. అందుకని అది లక్ష్యం అదే. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని అని అర్థం చేసుకుని ప్రతి ఒక్క దాంట్లోనూ నేనే ఉన్నాను, మళ్ళీ అలాగే అన్నీ నా లోపల నుంచే వచ్చాయి అనే తత్వంలోకి వెళ్ళడమే లక్ష్యం. ఏది చేసినా అదే లక్ష్యం. అదే లక్ష్యం. ధ్యానం చేసినా, యోగం చేసినా, యజ్ఞం చేసినా అదే లక్ష్యం. అదే లక్ష్యంతో ముందుకెళ్తాం. ఇవన్నీ ఏంటి అంటే దేవతను చేరుకోవడానికి ఒక్కొక్క మార్గంలో వెళుతున్నాం. ఇప్పుడు ఉపాసనలో 5 మార్గాలు ఎందుకు చెప్పారు అంటే ఏవైతే ఉన్నాయో ఆ పంచ తన్మాత్రల్ని శుద్ధి చేసుకోవడానికి. అవేమిటి? జపం, తర్పణం, యంత్రపూజ, హోమం, అన్నదానం. ఈ 5 ఎప్పుడైతే చేస్తామో ఈ పంచ తన్మాత్ర శుద్ధి తృప్తి ఎప్పుడవుతుందో అప్పుడు ఆ దేవతని ఇంకొంచెం తొందరగా చేరచ్చు అని. అదేవిధంగా ధ్యానం. ఎందుకు? ఇవన్నీ చేస్తేనే ధ్యానం చేసిన తర్వాత లయం. ఆ లయమే కళావాహన అంటే మీరు ఏం చేస్తున్నారు? యద్భావం తద్భవతి. అమ్మ నా లోపలికి, ఆవాహన అంటే ఏమిటి అర్థం? అమ్మ నా లోపలికి రా అని పిలుస్తున్నారు. ఎంత బాగా పిలుస్తారో అంత మనం అమ్మలా మారిపోతున్నాం. చాలా చాలా సంతోషం అమ్మ. చాలా అద్భుతమైన విషయాల్ని పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. మరొక విశిష్టాతితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.